ఎన్కౌంటర్ అంటే రెండు గ్రూప్ల నడుమ ఫైరింగ్. ఇటుకెళ్ళి ఇళ్ళు అటుకెళ్ళి ఆళ్ళు తుపాకులతో కాల్చుకుంటే రెండు దిక్కులో కూడా ఎంతో కొంత నష్టం అవుతుంది. కొందరు జీవిడ్చొచ్చును, కొందరికి దెబ్బలు దాకొచ్చు. పోలీసులకు అన్నలకు నడుమ ఎన్కౌంటర్ అయినా ఇన్నొద్దులు గట్లనే ఉంటుండే. కానీ ఇప్పుడు తరీకా మారిందబ్బా, మొత్తం మావోయిస్టులే చచ్చిపోతాన్రు. ఇయాల కూడా గసొంటిదే జరిగింది. మళ్ళా పెద్దన్న హిడ్మా కూడా ఎన్కౌంటర్ అయ్యిండు. ఆంధ్రాలో అల్లూరు జిల్లా మారేడుమిల్లి అడవిలా పొద్దుగాల 6 నడుమ అన్నలగు పడితే సూటి పెట్టిరట పోలీసులు. హిడ్మా భార్య రాజా ఇంకో 4 స్పాట్లనే కాలం చేసిండ్రు. మావోయిస్టు పార్టీల మెయిన్ లీడరే కాదు, దళాలతోటి దాడి చేసుట్లా తోపు. దంతెవాడ అటాక్ లో 76 మంది జవాన్లు, సుక్మా దాడిలో 22 మంది జవాన్లు చచ్చిపోతానికి స్కెచ్ చేసింది ఈయననేనట. ఇటువంటి దాడులు బొచ్చడి చేసిండు కాబట్టి హిడ్మా అంటే అడలుండేనట పోలీసులకు కూడా. One exchange of fire has taken place in which 6 Maoist dead bodies have been recovered. Madhvi Hidma, he is the central committee member and one of the most wanted and dreaded Maoist. His body has been recovered. పుట్టింది ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో పువర్తి. బాల సంఘంకెళ్ళి మావోయిస్టు పార్టీల చేరికయి తుపాకులు పట్టే కాంచెల్లి కొత్తలకు ట్రైనింగ్ ఇచ్చే లెవెల్ కి ఎదిగిండు. హిందీ, గోండి, తెలుగు, బెంగాలీ, కోయ భాషలలో 6 పిలానేసుడు స్పాట్ పెట్టుడు తప్పితే ఏడున్నాడో ఎట్లున్నాడో మొన్న ఈ ఫోటో బయటకు వచ్చేదాకా తెలవాలి. హిడ్మాన్ పట్టిస్తే ₹1 ఇస్తామని ఆశ పెట్టినా ఎవ్వరికి జాడబడాలి. నక్సలేట్లు కాల్చుడు అంత తలక కాదట. దగ్గరికి పోవాలంటే ఎంతో సెక్యూరిటీ, ఎందరో దాటిపోవాలన్నట. గసంటి పెద్ద నాయ్యల పొద్దుగాల ఎన్కౌంటర్ అయ్యిండు. అయితే విజయవాడ, ఆటోనగల్ రాగి బంగ్లాలో 27 మందిని, ఏలూరు, కాకినాడ ఇంకా కొందరిని అరెస్ట్ చేసిండ్రు. మావోయిస్ట్ పార్టీ పేపర్ దేవ్జీ రక్షణ టీం మెంబర్లు 9 మంది ఉన్నారట. ఇంట్లో అందరు కూడా ఛత్తీస్గఢ్ కెళ్ళి వచ్చిరట. వీళ్ళతోటే 55 ఏళ్ల హిడ్మా కూడా వచ్చిండేమో అంటున్నారు. కొన్ని తుపాకులు కూడా దొరకబట్టిండ్రు. ఇక ఇప్పుడు దళాలను ఎవరు నడుపుతారో గానీ అన్నలున్న అడవులన్నీ రౌండప్ చేసిరట జవాన్లు. పెద్ద పెద్ద లీడర్లు ఎన్కౌంటర్ అవుతుంటే ఇంకో దిక్కు మెయిన్ లీడర్లు 100 మంది వచ్చి తుపాకులు ఇచ్చి సరెండర్ అవుతున్నారు. మావోయిస్టులంతా లొంగిపోవాల్సిందే, లేకుంటే మార్చి నెలాఖరు వరకు అందరు నేసేస్తామని సెంటర్ పోలీస్ మంత్రి అమిత్ షా సార్ వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తున్నాడు. అటు ఎన్కౌంటర్లు, ఇటు సరెండర్లు, నడిమిట్ల జవాన్లు రువాడి. చూడాలి మరి ఏమైతుందో. ఎన్కౌంటర్ పేరు పెట్టి చేసేటువంటి ఫేక్ ఎన్కౌంటర్ గా పచ్చుకుని చంపినట్టుగా అనిపిస్తుంది. మీరు ఒక చేతిలో తుపాకీ పట్టుకొని పోలీసులను చంపుతాము, అమాయక ప్రజలను చంపుతాము అని చెప్పి అనుకుంటూ ఉంటే చర్చ ఎట్లా చెప్తాం మేము?